2500 ఇచ్చేసినాము, మహిళలకు ఇచ్చిన హామీ నెరవేర్చినాము. ఇది రాహుల్ మాట. గ్యారంటీలపై కాంగ్రెస్ నయవంచన. 5 గ్యారంటీలు అమలైపోయాయన్న కాంగ్రెస్, రైతు భరోసా చెల్లించామన్న సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్రంలో కరెంటు కోతలే లేవన్న డిప్యూటీ సీఎం, నిరుద్యోగ భృతి హామీయే ఇవ్వలేదని వ్యాఖ్య. నిరుద్యోగ భృతి ఇవ్వలేదని ఈయన కూడా ఇదే మాట్లాడుతాడు. మేనిఫెస్టోలో పెట్టుకున్నారా? మేనిఫెస్టో ఇంకేమన్నా కాకులు ఎత్తుకపోయినాయా, గద్దలు ఎత్తుకపోయినాయా? సోషల్ మీడియా మాధ్యమాలలో మేనిఫెస్టో తిరుగుతానే ఉంటుంది. మీరు గిసొంటి ఏమో ఆటలు మాట్లాడతారని, నాలుక మడత పెడతారని. నిరుద్యోగులు ఆలోచించాలే. నిరుద్యోగులకు తెడ్డు చూపెట్టిండ్రు. నిరుద్యోగ భృతి అన్నారు. ఒక నిరుద్యోగి నాతోని వాదనకు కూడా దిగుడు జరిగింది. నిరుద్యోగ భృతి ఇస్తుంది కాంగ్రెస్ సర్కార్ వస్తే, కంపల్సరీ నోటిఫికేషన్ ఇస్తారు అని చెప్పేసి వాదనకు కూడా దిగుడు జరిగింది. ఇక మరి ఆ నిరుద్యోగులు ఇలా ఆలోచన చేసుకోవాలి. అటు బట్టి విక్రమార్క అసెంబ్లీ వేదికగా నాలుక మడత పెట్టిండు. ఇలా రాహుల్ గాంధీ కూడా అదే ముచ్చట చెప్తా ఉన్నాడు. నిరుద్యోగ భృతి అని మేము హామీ ఇయ్యలేదని చెప్పేసి ప్రియాంక గాంధీ మాట్లాడింది. ఇదే రాహుల్ గాంధీ మాట్లాడిండు. రేవంత్ రెడ్డి మాట్లాడిండ్రు. కాంగ్రెస్ నాయకులందరూ మాట్లాడిరు. నిరుద్యోగ భృతి ఇస్తాము, 4000 రూపాయలు ఇస్తామని చెప్పేసి మాట్లాడిండ్రు. ఇలా నిరుద్యోగ భృతే ఇస్తామని చెప్పేసి ఇయ్యలే, ఆ హామీ ఇవ్వలేదని వ్యాఖ్య చేసిండు. రుణమాఫీ 100 రోజుల్లో చేస్తామని లేదన్న రేవూరి, పూటకోసారి కాంగ్రెస్ నేతల నాలుక మడత అని చెప్పేసి రుణమాఫీ 100 రోజులలో చేస్తామని లేదు కానీ డిసెంబర్ 9 తారీఖే చేస్తామన్నారయ్యా రేవూరి ప్రకాష్. 100 రోజులు కాదు, వచ్చిన 1 రోజులలోనే చేస్తామని అన్నారు. నువ్వన్న 100 రోజులు అంటున్నావు. రుణమాఫీ 100 రోజులలో చేస్తామని ఎక్కడ చెప్పలేదు కాదు. డిసెంబర్ 9 తారీఖు నాడే రుణమాఫీ చేస్తా అని చెప్పేసి మాట్లాడిండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు మహిళలకు హామీలపై రాహుల్ జోట్ నిర్మల్ సభలో రాష్ట్ర ప్రజల చెవిలో పువ్వులు. 2500పై రాహుల్వి పచ్చి అబద్ధాలు. కేటీఆర్, రాహుల్ మహిళలకు క్షమాపణ చెప్పు హరీష్. మొత్తం మీద తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలన్నీ పూర్తి చేసి చూపించినాం. ఏడ పూర్తి చేసిండ్రో మరి ఎవరికి అందినాయో ప్రజలే చెప్పాలి. 6 గ్యారంటీలు అమలు చేసినాం మేమని చెప్తాండ్రు. ఇక అమలు చెయ్యరనే దానికి దీనికంటే పెద్ద నిదర్శనం ఏమున్నది చెప్పుండ్రి. ఇక 6 గ్యారంటీలు అమలు చేసినాం, ప్రజలందరూ గ్యారంటీలు తీసుకుంటాండ్రు, ఇంకా కొత్తగా 6 గ్యారంటీలు అమలు చేయాల్సిన అవసరం లేదు అని చెప్పినట్టే కదా. వీళ్ళు ఆలోచన చేసుకోవాలి. ఎవరికి ఇచ్చిండ్రు మరి? మహిళలకు 2500 రూపాయలు ఎవరికి ఇచ్చిండ్రు? పింఛన్లు 4000 చేసిండ్రా? రైతు భరోసా కింద 15000 రూపాయలు ఇచ్చిండ్రా? వ్యవసాయ కూలీలకు 12000 రూపాయలు ఇచ్చిండ్రా? కౌలు రైతుదారులకు 15000 రూపాయలు ఇచ్చిండ్రా? నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించిండ్రా? నోటిఫికేషన్లు ఇచ్చిండ్రా? జీవో 46 రద్దు చేసిండ్రా? మొత్తం మీద ఇవే ముచ్చట్లు వీళ్ళని అడుగుతే, నడి బజార్ల నిలబెట్టి అడుగుతే మొక్కం కూడా ఉండదు వీళ్ళకు. గ్యారంటీల అమలుపై కాంగ్రెస్ నేతలది పూటకో మాట, రోజుకో అబద్ధం. అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రారంభించిన గ్యారంటీల గారడిని కాంగ్రెస్ నేతలు లోక్సభ ఎన్నికల ముంగట కూడా కొనసాగిస్తుండ్రు. హామీలన్నీ అమలు చేసేసాం, చెప్పిందంతా పూర్తి చేశామన్నట్టుగా కాంగ్రెస్ నేతలు, ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతున్నారు. రైతు భరోసా చెల్లించేశామని ముఖ్యమంత్రి రేవంత్ చెప్తుండే అసలు రాష్ట్రంలో కరెంటు కోతలు లేవని, నిరుద్యోగ భృతి హామీ అసలు తాము ఇవ్వలేదని డిప్యూటీ సీఎం బట్టి పేర్కొన్నారు. 100 రోజులలో రుణమాఫీ చేస్తామని తాము ఎక్కడా చెప్పలేదని రేవూరి ప్రకాష్ రెడ్డి వాదిస్తున్నారు. హామీల అమలుపై పూటకోసారి నాలుక మడతేస్తున్న కాంగ్రెస్ నాయకుల్లో ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా చేరిండ్రు. ఆదివారం జరిగిన నిర్మల్ సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి మహిళకు నెల 2500 ఇప్పటికీ అందిస్తున్నామని పచ్చి అబద్ధాన్ని ప్రజల సాక్షిగా ప్రకటించిండ్రు అని చెప్పేసి ఇక్కడ వార్త కనబడతా ఉన్నది. మరి 2500 ఎవరికి వేసిండ్రు, ఏం కథ వాళ్ళకే తెలియాలి. ఎవరికన్నా వచ్చినాయా? రాహుల్ ఇచ్చిండట, మీకు అందినయా? కేసీఆర్ సూటి ప్రశ్న. కాంగ్రెస్ గ్యారంటీలకు అదే మంగళం. ఉన్న స్కీములు నడపరు, చెప్పినవి ఇయ్యరు. రైతు భరోసా లేదు, రైతు బంద్ ఇయ్యలేదు. డిసెంబర్ 9న రుణమాఫీ అని మాట ఇచ్చిండ్రు, మాట మార్చిండ్రు. రోజుకో ఒట్టు పెడుతున్న సీఎంను నమ్మొచ్చా? జగిత్యాల రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. మొత్తం మీద కొంతమంది మహిళలకు ఇదే వేదికగా ఫోన్ చేస్తే ఏం చెప్తారు మనం ఆలోచన చేయొచ్చు. 2500 ఇక్కడ ఫోన్లు చేస్తే కాంగ్రెస్ ఇజ్జత్ మొత్తం పోతుంది. ఇప్పుడు 2500 ఇచ్చినామని చెప్తాండ్రు, యాడిచ్చిండ్రో వాళ్ళు చెప్పాలి.
రైతు భరోసా లేదు, రైతు బంద్ వేయలేదు, డిసెంబర్ 9న రుణమాఫీ అని మాట మార్చిండ్రు, రోజుకో ఒట్టు పెడుతున్న సీఎంను నమ్మొచ్చా? జగిత్యాల రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇది మరలబడుతున్న తెలంగాణ, 5 నెలల్లోనే తెలంగాణను ఆగం చేసిండ్రు, కోల్పోయినదేందే ప్రజలు తెలుసుకుంటున్నారు, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ దే గెలుపు, వీణవంక ఆత్మీయ సదస్సులో కేసీఆర్ అని చెప్పేసి ఇక్కడ వార్త కనబడతా ఉన్నది. మొత్తం ఇది 2500 ఎప్పుడు ఇచ్చిండ్రో చెప్పాలి, 500 రూపాయల గ్యాస్ బుడ్డ ఎప్పుడు ఇచ్చిర్రో చెప్పాలి. మొత్తం ఇది అంశాలని చెప్తే బాగుంటుంది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ సర్కార్.